యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. వీర్యస్ఖలనం జరగకుండా అంగం మెత్తడిపోతుంది అంటే అక్కడ ఎక్కువగా వాళ్ళకి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఒక భయం, లోపల ఏదో భయం ఉంటుంది, కంగారు. ఎప్పుడైనా సరే మనసులో నేను సరిగా చేస్తున్నానా లేదా అని ఒక ఆలోచన వచ్చినా, నేను అమ్మాయిని బాగా చేస్తున్నా లేదని, అమ్మాయి నేను తుత్తి వరుస్తున్నా లేదని ఆలోచన వచ్చినా అంగం లేదు. ఏదో ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, అమ్మాయి ఇంట్రెస్ట్ లేకుండా సెక్స్ బాగుంటారు. క్రేజ్ ఉంటే అంగం బాగా చంపిస్తుందండి, చక్క వీర్యస్ఖలనం అవుతుందండి. ఎవరికైతే భయాలు ఉంటాయో, ఆందోళనలు ఉంటాయో, లేదా అమ్మాయి మీద మోజు ఉండదో అలాంటి వాళ్ళల్లో ఆ థాట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం చాలాసార్లు, మనిషికి సెక్స్లో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి. ఒకటి డిజైర్, స్ట్రాంగ్ డిజైర్ ఉండాలండి. కావాలి, అమ్మాయి నాకు కావాలి, సెక్స్ కావాలి, ఈ అమ్మాయి నాకు కావాలి, ఎవరితో సెక్స్ అవ్వరు, అమ్మాయి నాకు కావాలని ఉండాలి మనసులో. ఉన్న తర్వాత నెక్స్ట్ దాన్ని చేస్తుంటే థ్రిల్ పొందాలి, మంచి మూడ్ పెంచుకోవాలి. ఆ మూడ్ పెంచుకున్నట్టయితే అక్కడ అయిపోయాక ఎక్సైట్మెంట్ అన్నమాట. డిజైర్, ఎక్సైట్మెంట్, నెక్స్ట్ ప్లాట్ ఆఫ్ ఏజ్ అంటాం. అది ఇంకా అబ్బా నాకు చాలా బాగుంది, ఇంకా అనిపిస్తుండాలి. అప్పుడు అర్థం. అలాంటి చోట్ల అంగం మెత్తపడుతుంది. ఎవరికైతే వీర్యం పడకుండానే అంగం మెత్తడిపోయింది అంటే వాళ్ళలో అమ్మాయి మీద మోజైనా లేదు, లేదా భయమైనా ఉంది, కంగారు ఉంది, ఆందోళన ఉంది. వీటినే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. వీళ్ళకి సైకలాజికల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి, అలాగే రిలాక్సేషన్ థెరపీ కావాలి. కౌన్సిలింగ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎవరైనా సెక్స్లో సరిగ్గా పాల్గొనకపోతే ఏదో వెళ్ళి బజార్లోకి వెళ్ళిపోయి ఒక క్యాప్సూల్ కొని వేసుకోవడం కాదు. దట్స్ స్ట్రాంగ్, ఏమాత్రం కరెక్ట్ కాదు. మార్కెట్లో పనికి మాల మందులు ఎన్నో ఉంటాయి. ఇది 100 రూపాయల గుళిక, ఇది వేసుకో, అబ్బా విరగదీసేస్తూ ఉంటాడు. 100 రూపాయలు ఆ గుళిక కాదు. అక్కడ ముందు మన మనసు అసలు చాలా మందులు అవసరం లేదండి. సెక్స్ విషయంలో మందులు ఎందుకు? సెక్షువల్ ఫెయిల్యూర్ అంతా కూడా చాలా సైకలాజికల్. కొన్ని కేసుల్లోనే పెథలాజికల్ ఉంటాయి, కొన్ని ఆర్గానిక్ కండిషన్ ఉంటాయి. కొంతమందికి తక్కిన వాళ్ళంతా చాలామంది సైకలాజికల్. ఈ సైకలాజికల్ దాన్ని ట్రీట్ చేస్తే తేలిగా నార్మల్ అయిపోతారు. అంతేగాని పెద్దానికి మందులు అవసరంలా. ఇప్పుడు వీడికి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది. ఉన్నప్పుడు వాడు అమ్మాయి క్రేజ్ లేదు, ఏం మందులు పనిచేస్తాయి అక్కడ? ఎందుకు పని చేస్తాయి? మందులు ఏం పనిచేయవు. అంతేత వీళ్ళకి కౌన్సిలింగ్ కావాలి, రిలాక్సేషన్ థెరపీ కావాలి, స్ట్రాంగ్ పాజిటివ్ సెషన్ కావాలి. యూ కెన్ డూ. ఎప్పుడైతే ఐ కెన్ అనుకుంటే విరగదీసేస్తాడు, ఐ కాంట్ అంటే డౌన్ అయిపోతాడు. వీళ్ళలో ఐ కాంట్ అనేది ఉంటుంది. ఐ కాంట్ అంటాడు. ఏంటంటే పురుషులను ఏ చేతగా తను చవటగా ఉంటాడు. ఐ కెన్ డూ, స్ట్రాంగ్ డిజైర్, సెల్ఫ్ మోటివేషన్. ఆ సెల్ఫ్ మోటివేషన్ ఉన్నట్లయితే చక్కగా లేకపోబట్టే అంగం మెత్తపడుతుంది. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.